వెనకట ఎవరినన్నా మనం మన మాట ఇనుకుంటా మన చెప్పు చేతులల్లుండి చెప్పినట్టు చేయాలంటే వశీకరణ మంత్రాలు చేద్దురట. మంత్రాలు వచ్చిన మట్టిని జల్లుడో మంత్రం ఇచ్చిన వస్తువులను తినబెడతనో అట్లా వశీకరణం అయ్యేటోళ్ళట. నిన్ను అలా గసంటి ఎవ్వరు చేస్తలేరని అనుకుంటున్నాం కదా వల్ల. కానీ ఇప్పటికి కూడా ఉన్నారో వాళ్ళ అట్లా మంత్రాలు వశీకరణాలు చేసేటోళ్ళు కావాలని చూసిరా పోర్రి. ఇగో చెట్ల పొదలలో నిద్రపోయినట్టు జాక్కుండు చూడు, వీడే ఆ వశీకరణ గాడు. అంటే వశీకరణ మంత్రం వేద్దామని వచ్చినోడు అంటున్నా. నిన్న అర్ధరాత్రి 1 గంట అప్పుడు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం మల్లయ్యపల్లిలున్న ఒకరింటి గోడ లోపలికి దుంకినట. దుంకిన సప్పుడిని ఇంట్లోన్న ముసలమ్మ లేచి దొంగ 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 లొలి పెట్టగానే పక్కింటోళ్ళు పొరిగింటోళ్ళంతా లేచొచ్చి వీడిని దొరకబడదామని చూస్తే తప్పించుకొని పారిపోయి పొదలలో జాకుండు గిట్లా. ఇక దొరకబట్టి చెంపలు వలగొట్టి కరెంటు తంబాన్ని గట్టేసిర్రు. ఇవ్వలరా నువ్వు ఏడికెళ్ళి వచ్చినావు చెప్పురా అని గట్టిగానే అరుచుకున్నారు. ఫోన్ గుంజుకొని పాస్వర్డ్ చెప్పురా అని గదిరిచ్చిరు గిట్లా. అట్టిట్లా లాస్ట్ కు అసలు ముచ్చట బయట పెట్టిండి. ఇక అదినే అంతా షాకు. వీని పేరు సురేష్ అట, పెనుమూరులో ఉంటాడట. ఊళ్ళే ఉండే ఒక పోలను ప్రేమించిండట. కానీ ఆ పోల్ల వీని ప్రేమను పెద్దగా పట్టించుకుంటలేనట్టుంది. ఎట్లా పెట్టి ఆ పిల్లని దక్కించుకోవాలని నిన్న అమాస నాడు పెద్ద ప్రయత్నమే చేసిండు. వీని కట్టేసి వీని తాన ఏమేమి ఉన్నాయని దేవులాడితే 2-3 తాయితలు, ఓ కత్తి, కవర్ల కట్టుకొచ్చిన నల్లటి పొడి దొరికినాయట. మరి ఇవన్నీ ఏమిటికిరా బడివే చెప్తావా లేదా అని మళ్ళీ అంతే ప్రేమించిన పొల్లని సొంతం చేసుకుందామని మంత్రగాన్ని అడిగి వశీకరణ మంత్రం వేయించిన నల్ల పొడి తాయితలు పట్టుకొచ్చిన అన్ని చల్లగా చెప్పినట్ట ఈ ప్రేమ దొంగోడు. ఆ ముచ్చటిని ఇంకో 4 సరుపులు ఎక్కువ దర్చి పోలీసు వాళ్ళని పిలిపించి అప్పచెప్తే వీని ఇంటికాడికి వెళ్ళి అమ్మనాయనలు పిలిపించి మల్లో పారేసింటి పని చేయొద్దని సీరియస్ గా వార్నింగ్, కౌన్సిలింగ్ ఇచ్చి పంపిరట. కానీ ప్రేమించిన పిల్లని ఇంప్రెస్ చేయాలంటే ఏదైనా టాలెంట్ చూపెడతారు, హీరోయిజం చేస్తుంటారు, ఇంకోటో మరోటో చేసి మాయల పడేస్తారు. నువ్వేంది తమ్మి ఇంకా వెనకటి జమాన్ల మనిషి లెక్క నిజంగానే మాయల మంత్రాలు చేసి వశీకరణం చేద్దామనుకుంటున్నావు? అసలు ఈ సురేష్ అనేటోనికి మంత్రిచ్చిన నల్ల పౌడర్ ఇచ్చిన ఆ మంత్రగాడు ఎవడో ఫస్ట్ వాణ్ణి పట్టుకొచ్చి వశీకరణం ఎట్లా చేస్తారో చూపెట్టి నిరూపించిన బడివే అని చెప్పి 4 దంతే బాగుండు అనుకుంటున్నారట ఊరోళ్ళంతా.